ఉంచుకొని ప్రభా నీ బిడ్డలకు ఏ విధమైన వర్తమానం అవసరమో ఏ విధమైన వర్తమానం ద్వారా నీ బిడ్డలైన వారికి గుర్తునందులో అట్టి ఆత్మీయ ఆహారమును నీ బిడ్డలైన వారికి అందించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన నీ ఆత్మతో నన్ను నింపుము, బలపరచుము తండ్రి. ప్రభా సహాయం చేయండి. వినిచిన ప్రతి ఒక్క బిడ్డను మీ వశంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేసి మహిమ పొందమని చక్కని దేవా మీ ఆత్మ నడిపింపును అందించమని దేవా తండ్రి మీరే తండ్రి బోధించుండగా నాయన తండ్రి నాయన నీ బిడ్డలైన వారు 3 దినములు ఆహారము లేక దేవాన్ని మాటలు వింటూనే ఉన్నారు ప్రభా. అంత మంచి బోధకుడైన తండ్రి మీరే తండ్రి మా మధ్య నుండి మీ బిడ్డలకు కావాల్సిన ఆత్మీయ ఆహారం అందించి వడ్డించమని మంచి బోధకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. వాక్యం చదువుకుంటున్నాను. ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు యొక్క కృపా సమాధానములు దేవాది దేవుని దివ్య దీవెనలు దేవుడు మనకెల్లరికూ అనుగ్రహించిన గాక. ఆమేన్. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనము చదువుతున్నామండి. నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటా చేతనే కదా. ఈ వాక్యంలో మనం చదువుకున్నట్లయితే మరి యవ్వనస్తులు దేవుని చేత తమ యొక్క నడతను శుద్ధిపరచుకుందును, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట చేతనే కదా. మరి ఈ వాక్యంలో మనం చూసినట్లయితే మరి ప్రత్యేకంగా మరి మాట్లాడుతున్నారు దేవుడు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అనేసి. మరి వాక్కు అనేది మరి ఎవరిచ్చినది? దేవుడే తన యొక్క వాక్కును పంపి మరి ఒక్క మాట ద్వారా సమస్త సృష్టిని కూడా సృష్టించి ఉన్నారు కదండి. అయితే మరి వాక్యే మరి సమస్త సృష్టిని సృష్టించినదే అన్నది. అంతేకాదు ఈ వాక్యే ఏంటండి? బైబిల్ కదండి. ఈ వాక్యే మరి సమస్తమునకు కారణమైనది. అందుకనే మరి పాటలో దైవజనులు రాయించున్నారు కదా, మరి బయలుపడిన నీ వాక్యే సృష్టి, బయలుపడిన నీ వాక్యే బైబిలు, బయలుపడిన నీ వాక్యే సృష్టి, బయలుపడిన నీ వాక్యే బైబిలు, బయలుపడిన నీ వాక్యే సంగము, బయలుపడిన నీ వాక్యే సంగము, బయలుపడెను బైబిలు ప్రవక్తకు, బయలుపడెను బైబిలు ప్రవక్తకు, రాయబడెను గాలిలో బైబిలు మిషనను నామమున, ఆత్మకు స్తోత్రములు రాయబడెను. బయలుపడిన ఆయన వాక్యే ఏంటండి? సృష్టి. ఒక్క మాటతోనే దేవుడు సమస్తమును ఆయన వాక్కు ద్వారా సృష్టించి ఉన్నారు. అదే రీతిగా మరి దేవుని వాక్యమును వినుట ద్వారా అనేక మంది యవనస్తులు తమ యొక్క నడతను శుద్ధి చేసుకొనొచ్చు, దేవునిని అనుసరించి నడుచుచు తమ యొక్క జీవితములను దేవునికి సమర్పించుకొని దేవుని నామమునకు మహిమకరమైనటువంటి జీవితమును జీవించున్నారు. అయితే మొట్టమొదటిగా ఒక ప్రశ్న, మొట్టమొదట దేవుని మాట వినిన యవ్వనస్తులు ఎవరు? హేబేలు కదండి. మొట్టమొదటిగా మరి దేవుని మాట విన్న యవ్వనస్తులు ఎవరంటే హేబేలు. హేబేలుతో దేవుడు ప్రత్యేకముగా మాట్లాడి ఉన్నారు కాబట్టి దేవుడు ఉన్నారనేసి ఆయన ఎరిగి ఉన్నారు కనుకనే మరి ఆ యొక్క దేవుని సన్నిధానంలోనికి అర్పణలు
తీసుకొని వచ్చినట్లుగా చూస్తున్నాం. మరి ఆదికాండంలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 4వ వచనము మనం చూసినట్లయితే మరి అక్కడ ప్రత్యేకముగా మరి వ్రాయబడి ఉన్నది కదండి. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. ఆయన అర్పణను దేవుడు లక్ష్య పెట్టి మరి దేవుడు దానిని అంగీకరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి దేవుడు దేవుని మాటను హేబేలు విన్నారు. మరి హేబేలు ఇచ్చినటువంటి అర్పణను కూడా దేవుడు అంగీకరించి ఉన్నారు. కనుక మరి ఆయన మాటను ఎవరైతే అనుసరిస్తారో వారితో దేవుడు మరి ఉండి వారిని నడిపించి వారై ఉన్నారు. అందుకని మరి హేబేలు మరి మరణించినప్పుడు కూడా మరి హేబేలు పక్షమున ఎవరు వచ్చారని మాట్లాడడానికి అంటే దేవాది దేవుడే కదా దిగి వచ్చి ప్రభువును మరి దేవుడే వచ్చి అడిగారు, నీ తమ్ముడు ఎక్కడ అని చెప్పి మరి అలాగన దేవుడే మరి ఆ యొక్క హేబేలు పక్షమున మరి నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మనము దేవునికి మన జీవితమును సమర్పించుకుంటామో అప్పుడే దేవుడు మన పక్షముల నుండి మనలను నడిపించి వారై ఉన్నారు. అదే రీతిగా మరి హానోకును మనం చూసినట్లయితే మరి దేవుణ్ణి ఎప్పుడు అనుసరించారండి? జీవితకాలం అంతా. అయితే మన వాక్యం చూద్దాము. ఆదికాండం గ్రంథంలో 5వ అధ్యాయము 21-22 వచనంలో మనం చూసినట్లయితే హానోకు 65 బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్తెలను కనెను అనిస్తుంది. అయితే మరి ఇక్కడ మనం చూసినట్లయితే హానోకు ఏ సమయం నుండి మొదలు పెట్టారండి? మెతూషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు. మరి ఇక్కడికి వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు? 65 సంవత్సరాల వరకు అక్కడ నుండి దేవుణ్ణి అనుసరించి దేవునితో నడిచినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి మరి దశల వారిగా ప్రభువు మనల్ని సృష్టించినది మొదలుకొని మరి ప్రతి నిత్యము ప్రతి దశలో బాల్య దశలో ఆయన మనలను నడిపించేవారై ఉన్నారు. యవ్వన దశలో మనలను ఆయన నడిపించేవారై ఉన్నారు. మరి కౌమార దశలో నడి వయస్సులో కూడా ఆయన మనలను నడిపించేవారై ఉన్నారు. వృద్ధాప్యంలో కూడా ఆయన మనలను నడిపించేవారై ఉన్నారు. ఈ రీతిగా మనం చూసినట్లయితే మరి మనము దేవుడిని మరి అనుసరించి నడిచేవారుగా ఉండాలి. అదే రీతిగా బాల్యకాలంలోనే దేవుని మాటను విన్న వ్యక్తి ఎవరండి? సమూయేలు గారు కదండి. బాల్యకాలంలోనే మరి దేవుని సన్నిధిలోని ఆయన ఉండి కనిపెట్టుచు ప్రార్థన చేస్తూ మరి ఏలి యొక్క సమక్షంలో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ సమయంలోనే దేవుడు సమూయేలును పిలిచి ఉన్నారు కదండి. పిలిచి మాట్లాడుతున్నారు. మరి సమూయేలు అని పిలిస్తే మరి ముందుగా మరి సమూయేలు గారు మరి ఏలీ గారు నన్ను పిలిచారేమో అని చెప్పేసి మరి ఏలీ దగ్గరికి వెళ్ళి, తండ్రి నన్ను పిలిచారా మీరు అంటే, నేను పిలవలేదు. మరి ఎవరు పిలిచారు? ముమ్మారు జరిగిన తర్వాత గ్రహించుకున్నాను, ఇది దేవుని పిలుపు. నీవు దేవుడు ఏమి చెప్తారో విని నాకు చెప్పు అని చెప్పి మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి మరి ఆయన గ్రహించగలిగి ఉన్నారా? దేవుని వాక్కు వినగలిగి ఉన్నారా అంటే వినలేదు ఆ సమయంలో. కానీ మరి ఆ సమయంలో దేవుడు ఎవరిని నిన్నుకున్నారంటే బాల్య దశలో ఉన్నటువంటి మరి సమూయేలుతో ప్రభువు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా మరి 3వ వ్యక్తి మరి యోసేపు గారిని మనం చూసినట్లయితే మరి యోసేపు కూడా మరి తన యవ్వన ప్రాయంలోని దేవుణ్ణి మరి పట్టుకొని ఉన్నారు కదండి. మరి అలాగన దేవునితో అనుసరించి దేవునితో మాట్లాడుతూ మరి దేవుని సన్నిధిని ఆయన ఆశ్రయించి ప్రార్థించు ఉన్నప్పుడు దేవుడే స్వయంగా మరి యోసేపు గారితో మాట్లాడారు. అంతేకాదు మరి దర్శనముల ద్వారా, ఎలాగనండి? దర్శనముల ద్వారా, స్వప్నముల ద్వారా మరి మాట్లాడి తన యొక్క చిత్తమును మరి యోసేపు గారికి ఎప్పటికప్పుడు కనపరుస్తూ
చెప్పుచూ నడిపించున్నారు. అయితే మరి తన అన్నులైనటువంటి వారు మరి ఆయనను ఏం చేస్తున్నారు? వెలివేసి ఉన్నారు కదా. సొంత రక్త సంబంధులే, బంధుమిత్రులే అయినప్పటికీ, వెలివేసినప్పటికీ మరి దేవుడు ఏం చేస్తున్నారు? ఆ వెలివేసిన వారిని, విడిచిపెట్టబడిన వారిని మరి దేవుడు ఎన్నుకొని మరి గొప్ప స్థానంలో ఆయనను నిలబెట్టి ఉన్న విషయం అన్నది మరి మనందరికీ తెలిసినది కనుక మరి యోసేపు గారు ఏం చేస్తున్నారు? దేవుని మరి ఎవ్వరి కాలమందు మరి బాల్యదినముల నుండి కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి ఎవరి కాలం నుండి కూడా మరి దేవుని యొద్ద నుండి మరి దర్శనములు పొందుకొని స్వప్నముల ద్వారా మరి ప్రతి ఒక్క మాటను కూడా ఆయన గ్రహించుకొని, మరి కొంతమంది దర్శనాలు స్వప్నాలు వస్తుంటాయి, మర్చిపోతూ ఉంటాం. కానీ ఈయనైతే ప్రతి ఒక్కటి కూడా గుర్తు పెట్టుకుని మరి దానిని మరి మళ్ళా ఇతరులకు వివరించడము, కళ యొక్క భావమును తెలియచేయడం, అట్టి జ్ఞానమును దేవుడు వారికి అనుగ్రహించి మరి యోసేపును వాడుకుని ఉన్నారు. అందుకని యోసేపును కూడా మరి ప్రత్యేకంగా దేవుడు ఆశీర్వదించి ఉన్నారు. మరి ఆ యొక్క నాశనకరమైనటువంటి గుంటలో పడవేసినప్పుడు నాశనకరమైన గుంటలో నుండి బయటకు తీసుకుని వచ్చి దేవుడు మరలా ఎక్కడికి ఎక్కించాడండి? ఆయన్ని రాజసింహాసనమును ఎక్కించి ఉన్నారు. మరి తృణీకరింపబడిన వారు ఏమై ఉన్నారు? మూలకు తలరాయి అన్నారు. కనుక మరి అట్టి రీతిగా యోసేపు గారిని దేవుడు ప్రత్యేకమైనటువంటి రీతిలో ఆయనను నడిపించి ఉన్నారు. అదే రీతిగా మరి మనము మోషే గారిని చూసినట్లయితే, మోషే గారు మరి ఏ సమయంలో దేవుని చూస్తున్నారండి? 80 సంవత్సరాల వయసులో మరి ఆ యొక్క పద యొద్ద దేవుడు పిలిచిన్నారు. చూడండి, వాటిలో మనం చూసినట్లయితే మరి ప్రభువు పిలుచున్నారు కదండి. పిలిచి మరి అక్కడ మరి ఆ మండుచున్న పద యొద్ద మరి మోషేతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. మాట్లాడి మరి ఆయన తన యొక్క చిత్తమును మోషేకు బయలుపరిచిన్నారు. బయలుపరిచి నీవు మరి నా యొక్క ఇశ్రాయేలుని అందరినీ కూడా నీవు రక్షించాలి అని చెప్పి ప్రత్యేకముగా మరి మోషేతో మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే మరి ఇక్కడ 3వ అధ్యాయము నిర్గమకాండం 3వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చూసినట్లయితే, ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదు? నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ప్రత్యేకముగా దేవుడు మోషే పేరు పెట్టి మళ్ళా పిలుస్తున్నట్లుగా చూస్తున్నాం. ప్రత్యేకంగా పిలుస్తున్నారు మోషే మోషే అని. మరి సర్వోన్నతుడు సర్వ సృష్టికర్త అనేటువంటి తండ్రి మరి మోషేని పిలిచి మరి ఆయన తన యొక్క ఉద్దేశమును ఆయన మరి తనకున్న ఉద్దేశమును మరి చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో మరి దేవుడు ప్రత్యేకముగా వారితో మాట్లాడి మరి మహాజనమైనటువంటి ఇశ్రాయేలీలందరినీ కూడా మరి ఏకత్రాటి మీద నడిపించుటకు ఆయనకు శక్తి ఇచ్చున్నారు. మరి ఆ పొద మండుచున్నది కానీ అది కాలిపోలేదు. అలాగే మన ఆత్మ కూడా దేవుని ఆత్మతో నింపబడి మండుచూ ఉండాలి. ఎప్పుడైతే మండుతూ ఉన్నదో అప్పుడు మనము దేవుని అనుసరించి, ఆయన ఆజ్ఞలను అనుసరించి మనము నడవగలము. అట్టి దేవుడు మనకు అట్టి శక్తిని మోషే గారిని నడిపించిన రీతిగా మనలను నడిపించేవారే ఉన్నారు. అదే రీతిగా మరి యెహోషువ గారి విషయంలో మనం చూసినట్లయితే యెహోషువ గారితో కూడా మరి ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అనేసి దేవుడు వాగ్దానము చేసి ఉన్నారు. అట్టి రీతిగానే మరి దేవుడు మరి యెహోషువను
మరి యవ్వనస్తులైనటువంటి ఆ వ్యక్తిని పట్టుకుని మరి దేవునిలో ఆయన నడిపించినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి 6వ వచనంలో మనం చూస్తే యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచనం మనం చదువుకున్నట్లయితే, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము అని ఇక్కడ మరి యెహోషువతో చెప్తున్నారు. అయితే మరి ఇంకొక మాట మరి చెప్తూ ఉన్నారు. ఏంటి అంటే 7వ వచనము చివరిలో మనం చూసినట్లయితే, నీవు నడుచు 7వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. దేని చొప్పునండి? ధర్మశాస్త్రము అంతటి చొప్పున. ఈ ధర్మశాస్త్రం ఎవరిచ్చారండి? దేవుడే స్వయముగా మోషే గారికి ఇచ్చిన్నారు. ఇచ్చి మరి దానిని మరి బయలుపరుచున్నారు. ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకునమని మరి యెహోషువ గారితో మరి దేవుడు చెప్పుచున్నారు. మరి అంతేకాదు, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఏంటండి? కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా ఎలా ఉండాలంట? ఖచ్చితముగా. అందుకని మరి నీ యొక్క కన్నులు కుడికి గాని ఎడమకు గాను చూడకుండా ఎలా ఉండాలండి? యవనస్తుల కన్నులు అంటే సూటిగాను సరిగాను చూడాలను అనేసి మరి ఈ సామెతల గ్రంథంలో ఉంది కదండి. మరి దేనికి చేత అంటే సూటిగా సరిగా దేనిని చూడాలి? దేనిని చూడాలండి? దేవుని చూడాలి, ఆయన వాక్యంను చూడాలి. ఆయన ఏం చెప్తున్నారు, మనతో ఏమి మాట్లాడుతున్నారు అనేది ఆయన మనము గ్రహించుకొనొచ్చు. సూటిగా సరిగా దేవుని చూస్తూ ఆయన వాక్యమును అనుసరించి నడుచుకుంటే ఆయన ఏమంటున్నారు? ఆయన మీతో కూడా ఉంటాను మరి అనేసి ప్రత్యేకముగా మరి యెహోషువ గారితో దేవుడు మాట్లాడుతున్నారు. అదే రీతిగా మరి దేవుడైన ప్రభువు మనతో కూడా మాట్లాడుతున్నారు. ఏమని? మనలను సూటిగాను సరిగాను ఉండు, కుడికి గాని ఎడమకు గాని తలవద్దు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్లే ఉండాలి. అలా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు మనలను ఆశీర్వదించేవారై ఉన్నారు, అభివృద్ధి పరిచేవారై ఉన్నారు. అదే రీతిగా మరి ఇంకా మంచి మరి యొక్క యవనస్తుని మీకు చూపిస్తాను. ఎవరంటే మరి దానియేలు గారు కదండి. ఆయనైతే మరి ఆ యొక్క యవన కాలంలోనే దేవునికి సమర్పించుకుని వేరే చోటుకి వెళ్ళి అక్కడ దేవుని నామమును ఎత్తి చూపించున్నారు. ఆయనతో పాటు మరి ఇంకా ముగ్గురు ఉన్నారు కదండి. ఎవరు? శద్రకు, మేషకు, అబేద్నెగో అనేవారు. వీరు కూడా మరి దేవుని యొక్క నామమును మహిమపరిచి ఉన్నారు. మరి మరొకటి మనం చూసినట్లయితే మరి దావీదు గారు కూడా యవన కాలమందు తన యొక్క జీవితంలో మరి నా దాచుట నీవే, నేను కూర్చుంట, నేను నిలబడట, నేను నడుచుట, నేను చేస్తున్న ప్రతి పనిని నీవు చూస్తున్నావు తండ్రి, నువ్వు నన్ను చూస్తున్నావు, నన్ను పరిశోధిస్తున్నావు, నన్ను పరిశీలిస్తున్నావు అని చెప్పి దావీదు తన్ను తాను దేవునికి సమర్పించుకొని ప్రభు తను చూస్తున్నాడు అనే దైవ భయము కలిగి మరి జీవించినట్లుగా మనము చూస్తున్నాం. మరి అందుకనే దేవుడు దావీదు గారిని ఎలాగనంటే ప్రత్యేకముగా ఆశీర్వదించున్నారు కదండి. దావీదు యొక్క సింహాసనము తరతరము ఉండును అనేసి ప్రత్యేకంగా తరతరములు కూడా ఉండునట్లుగా ఆయనను ఆశీర్వదించున్నారు. ఎందుకంటే దాని వెనుక ఒక రహస్యం ఏంటి అంటే, నేను కూర్చుండుట, నేను లేచుట, నేను పరుండుట ప్రతిదీ కూడా దేవా నీవు నన్ను చూస్తున్నావు అనే గొప్ప దైవ భయము కలిగి దేవుని ఎదుట దావీదు భక్తుడు మరి నడిచి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అటు రీతిగా మన యొక్క జీవితంలో యవన కాలమందు మరి దేవుని యొక్క మాటల ద్వారా, ఆయన వాక్యము ద్వారా మనము శుద్ధి చేసుకున్నాలి. మరి ఈ వాక్యం ఎలాంటిదండి? వాక్యం ఎలాంటిది? రెండంచుల వాడి అయిన ఖడ్గము, ఎటువంటి దానైనా దూర్చు మరి దానిని ప్రతి దానిని కూడా ఆయన ఆ యొక్క వాక్యము పరిశోధిస్తుంది. అదే రీతిగా
మరి ఈ యొక్క వాక్యము ఎలాంటిది అంటే బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కదండి. బండను బద్దలు చేయు శుద్ధి వంటిది. ఎందుకనగా మరి బండ వంటి మన యొక్క హృదయాలను మనం అనుకుంటూ ఉంటాం, ఈ పని చేస్తున్నాం, ఏదైనా మిస్టేక్ చేస్తున్నామని మనకు తెలుస్తూ ఉంటుంది. మనస్సాక్షి మనలను గద్దిస్తూ ఉంటుంది, అయ్యో ఇది తప్పు కదా, ఇది తప్పు కదా. అయితే ఏమైందిలే, ఏం లేదు, ఒక్కసారి అనుకుంటాం కదా, ఒక్కసారికే అనుకుంటాం. కానీ ఆ ఒక్కసారైనా దేవుడు మనల్ని చూస్తున్నారు కదా అని చెప్పి ఒక్కసారి ఆలోచించుకొని మరి దేవునికి మనము సమర్పించుకోవాలి. మరి అందుకనే మరి అలాగా ఒక్కసారికి కదా అనుకుంటాం, మొదటిసారి, మళ్ళీ రెండోసారి, ఒక్కసారి, ఎన్నిసార్లు అయింది, 2 సార్లు, మళ్ళా ఒక్కసారికి అనుకుంటాం, అది 3వసారి. అలాగన ఉండి కొద్ది ఏమవుతుందంటే ఆ యొక్క హృదయము కఠినమైపోతుంది. కనుక ఆ యొక్క కఠినమైన హృదయాన్ని సైతము కరిగించేది దేవుని యొక్క వాక్యమైనది. ఆయన యొక్క వాక్కు కఠినమైన హృదయాలను కరిగించి మరి ద్రవింపచేసి మరి ఆయనను ప్రతి ఒక్క బిడ్డను తనలోనికి నడిపించే వాక్కు అయినది. కనుకనే దావీదు భక్తులు కూడా మరి అలాగనే నేను కూర్చుంట లేచుటను చూస్తున్నావు కాబట్టి దేవా నీకు నేను భయపడుతున్నాను. ఆయన రాజు, ఆయన మరి దేవునికి భయపడి ఉన్నారు, మనము దేవునికి భయపడుచున్నామా? మన హృదయంలో మరి దేవుని భయము ఉన్నదా అనేది మనము గ్రహించుకోవాలి. అదే రీతిగా మరి సొలొమోను గారు కూడా మనం చూసినట్లయితే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు కదండి. నేను బాలుడను, నాకు జ్ఞానము లేదు, మరి ఈ యొక్క రాజ్యం అంతటిని పరిపాలించే జ్ఞానము లేదు అని చెప్పి దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకొని ప్రార్థించి ఉన్నాడు. ప్రార్థించగానే మరి దేవుడు వెంటనే మరి రెస్పాండ్ అయ్యారా లేదా? అయ్యారు కదండి. వెంటనే మహామహిమతో ఆయన యొద్దకు వచ్చి మాట్లాడి ఉన్నారు. మరి ఈ రీతిగా మనం ప్రభు సన్నిధిలో అడిగినప్పుడు ఆయన మనతో మాట్లాడువారు ఉన్నారు. మన హృదయములను ఆయన చూస్తూ ఉన్నారు, మన హృదయములను ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. కనుక మరి సొలొమోనుతో మాట్లాడి ఏమని చెప్పి ఉన్నారు? నాకు జ్ఞానం నిమ్ము అడిగినప్పుడు జ్ఞానముతో పాటు సంపదలను అన్నింటినీ కూడా, కీర్తిని, ఘనతను అంతటినీ కూడా సొలొమోనుకు ఇచ్చి ఉన్నారు. కనుక మరి మనము అడుగుట దేవునికి ఏంటండి ముచ్చట కదండి. ఎప్పుడైతే మనం అడుగుతామో దేవుడు ప్రత్యేకంగా మనతో మాట్లాడటకు మరి సిద్ధపడి ఉండేవారే అన్నారు కదండి. మన హృదయాన్ని చూస్తున్నారు. మనం ఎప్పుడైతే అడుగుతాము, ఎప్పుడు మనము దేవుని యొద్దకు వస్తాము, ఆయన సన్నిధిలో ఎప్పుడు మోకరిస్తాము, ఎప్పుడు ఆయన సన్నిధిలో ప్రార్థిస్తామని ఆయన నిరంతరము కూడా మనను మరి పరిశీలించుతూ ఉన్నటువంటి తండ్రి ఉన్నారు. కనుక మరి సొలొమోను గారితో మాట్లాడి మరి జ్ఞాన వివేకములతో పాటు సమస్తమును ఇచ్చినటువంటి తండ్రి మనకివ్వరా? దేవుడు మనకు మరి నిత్యముగా ఇచ్చేవారే ఉన్నారు. కనుక మరి దేవుడు ఆ రీతిగా నడిపించున్నారు. అదే రీతిగా మరి నెహెమ్యా గారిని కూడా చూసినట్లయితే అక్కడ కూడా మరి ఆకాశమందున్న దేవునికి నేను ప్రార్థన చేస్తున్నానని చెప్తున్నాను. మరి నెహెమ్యా గారు కూడా మరి యవ్వన కాలమందే దేవుని పట్టుకొని ఉన్నారు. కనుక ఆయన పేరు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. ఆకాశమందున్న దేవునికి నేను ప్రార్థన చేస్తాను. మరి ప్రతి చిన్న మాట అడుగుట విషయంలో కూడా వెంటనే మరి దేవుని యొద్ద ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే, అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా నేను ఆకాశమందరి దేవునికి ప్రార్థన చేసి. చూడండి ఇక్కడ ఒక్క నిమిషం అండి. ఇక్కడ మనం చూసినట్లయితే మరి అప్పుడు రాజు ఏమని అడుగుతున్నారంట, నీకు ఏమి కావాలని చెప్పి నెహెమ్యా గారిని అడుగుతున్నారు. వెంటనే ఏం చేస్తున్నారు? ఏం కావాలో చెప్పేశారా? వెంటనే చెప్పారండి? చెప్పలేదు. ఎందుకు? చెప్తే మళ్ళీ అది ఏమవుతుందో, ఎలా తీసుకుంటారు రాజుగారు కదా. అట్లే మరి వెంటనే తాను ఒక్క నిమిషం దేవునికి ఆ స్థలంలో, ఆ సమయంలో
సమయం ఇచ్చున్నాడు. ప్రతి నిర్ణయం వెనుక మరి ఇదేంటి చిన్న విషయమే, అడగగానే చెప్పేయచ్చు. ఎందుకంటే మరి చాలా ఫేవర్గా అడుగుతున్నారు కాబట్టి కదా, చాలా చక్కగా అడుగుతున్నారు. ఏంటి నీ ముఖము విచారంగా ఉంది, నీ ముఖము విచారణకు కారణం ఏమిటి అని చెప్పి మరి రాజు అడుగుతున్నప్పుడు మనల్ని ఎవరైనా అడగగానే ఏంటి డల్గా ఉన్నామంటే ఏం చెప్తాం? వెంటనే చెప్పేస్తాం కదా. ఏ బాధ ఉందో అలా అడగడమే తడవు, వెంటనే మనం ఏం చేస్తాం? చెప్పేస్తాం. కానీ మరి ఇక్కడ అలాగని కాదు. వెంటనే ఏం చేస్తున్నానండి, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి అప్పుడు ఆయన యొక్క కార్యమును, ఆ యొక్క ప్రయత్నము గురించి, ఆ యొక్క పని గురించి మరి దేవునితో విన్నవించినట్లుగా చూస్తున్నాం. అందుకనే వెంటనే దేవుడు మరి దానికి ఏం చేస్తున్నారండి, వెంటనే పర్మిషన్ ఇచ్చేసారు. అన్ని విషయాల్లో కూడా సహకరించటకు గాను అందరినీ కూడా నలువైపుల నుంచి ఆయన సహకరించటకు మరి జనాంగమును పంపించినట్లుగా చూస్తున్నాం. మరి ఆ యొక్క పాడైపోయినటువంటి ప్రాకారమును కట్టుట కొరకు ప్రత్యేకముగా ఆయనను ఎన్నుకున్నటకు కారణం ఏమిటి అంటే కేవలము ఈ యొక్క విధేయత కదండి. కేవలం ఈ విధేయత వలననే మరి దేవుడు ఆయనను ప్రత్యేకంగా ఎన్నుకున్నారు. చిన్న విషయమేమి పెద్ద విషయమేమి వెంటనే దేవుని యొద్ద విన్నవించి దేవుని సన్నిధిలో ప్రార్థించి మనము మోకరించి ప్రార్థించిన మరి నిలబడి ప్రార్థించిన దేవుడు వినే దేవుడే అన్నాడు. కానీ మరి మోకాళ్ళ ప్రార్థన అనేది ప్రత్యేకమైనది బైబిల్ మిషన్ వారికి కదండి. మోకరించుట వలనే మనము సమస్తమును కూడా పొందుకొనగలము కదండి. మన యొక్క మోకాళ్ళు నలిపెక్కితే ఏమవుతుందండి? సాతాను మన ముఖము తెలిపోతుంది, సాతాను ముఖము నలిపెక్కుతుంది, అట్లా పులిపెక్కుతుంది కదా. కనుక మనము మోకరించి ప్రభు సన్నిధిలో అడిగినప్పుడు మరి ముఖ్యముగా మరి యవ్వనస్తులైన వారు మోకరించి ప్రార్థించుట దేవునికి మరింత ఇష్టం. ఎందుకంటే వారి జీవితమును మరి దేవునికి సమర్పించుకొచ్చున్నారు కనుక వారి జీవితంలో ఆయన తన యొక్క ప్రణాళికను నెరవేర్చనై ఉన్నారు కనుక మరి ఆ రీతిగా ఎవరైతే మోకరిస్తారో వారిని ప్రత్యేకమైన మార్గంలో దేవుడు నడిపించేవారే అన్నారు. అదే రీతిగా మరి ఏహెచ్కేల్ ప్రవక్త విషయంలో చూసినట్లయితే అక్కడ కూడా మరి ఏహెచ్కేల్ ప్రవక్త ఏమని చెప్పి ఉన్నారండి, మరి ఎముకలలోకి జీవమును పంపించినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఏహెచ్కేల్ గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మరి వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనినట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెని తీసివేసి వారికి మాంసపు గుండెను ఇస్తాననేసి ప్రభువు మరి మాట్లాడుతున్నారు హెచ్కేల్ ప్రవక్తతో. మరి మన గుండె మరి అలాంటిదండి, రాతి గుండె అయినప్పటికీ ఆయన దాన్ని తొలగించి మాంసపు గుండెనిస్తారు. అంతేకాదు మీలో అక్కడ ఇంకో మరికొంత ముందుకు చదివితే నూతన ఆత్మను నేను మీకు ఇస్తాను, పుట్టిస్తాను. నూతన ఆత్మ రాగానే ఏమవుతుంది? మనము నూతన సృష్టిగా మారిపోతాం. కనుక మరి ఈ యొక్క నూతనమైనటువంటి ఆత్మను నేను ఇస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నారు. అదే రీతిగా 36వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మరి ప్రత్యేకముగా ఒక మాట ఉంటుంది, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను నియంత్రించి నా కట్టడలను అనుసరించు వారినిగా నా విధులు గైకొని వారినిగా మిమ్మల్ని చేసేదను అనేసి మరి ఇక్కడ మాట్లాడుచున్నారు. అయితే మరి ఏం చేయాలంట? కేవలము మనము ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించటం వలన ఎప్పుడైతే అలాగను ప్రార్థించి మన హృదయములను దేవునికి సమర్పించుకుంటామో అప్పుడు ఆయన ప్రత్యేకముగా మనలను మరి నూతనమైన హృదయంతో నింపి మరి మనలను నూతన ఆత్మను మనకిచ్చి నూతన సృష్టిగా మనలను చేసి మరి మనలను నూతనమైన మార్గ
మార్గములో ఆయన యొక్క ప్రణాళిక చొప్పున నడిపించేవారై ఉన్నారు. అదే రీతిగా మరి 37వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చూసినట్లయితే, ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలలో ఇట్లనము ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఏమని చెప్తున్నారండి? మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను అని చెప్తున్నారు. మరి ఈ వాక్ ఏమి వాక్ అండి? జీవముతో కూడినటువంటి వాక్ అన్నది. మరి ఎండిపోయిన ఎముకలను సైతము పైన చర్మంతో, ఇంకొంచెం మనం కిందికి చదివినట్లయితే మరి ఇంకా క్లియర్ గా ఉంటుంది. చదవండి అమ్మా. చర్మమును కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మము మీద కట్టెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా ఏమైందంటే గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసికొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను. వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమే లేకపోయింది. అయితే మరి ఇక్కడ మరలా మనం చూసినట్లయితే జీవాత్మ వచ్చినట్లు మరలా ప్రవచించే, అప్పుడు ఆ యొక్క ఎముకలలో మరలా జీవాత్మ వచ్చినట్లుగా చూస్తున్నాం. అయితే మరి దేవుడైన యెహోవా ఆ యొక్క వాక్కును పంపుట ద్వారా ఆ ఎముకలకు ఏమొచ్చిందండి? జీవం వచ్చింది. జీవం కలిగినటువంటి ఆ దేవుడు మరి ప్రత్యేకముగా ఇక్కడ మన యొక్క ఈ కార్యమును జరిగించి మరి మనకు చూపిస్తూ ఉన్నారు. కనుక ఆయన వాక్కు ఏమిచ్చేదండి? జీవమిచ్చే వాక్కు అయినది. కనుక మరి దేవుని యొక్క వాక్కును అనుసరించి, ఈ వాక్కు ఏమైనది అంటే బైబిల్ కదండి. ఆ వాక్కు ద్వారానే బైబిల్ గ్రంథము రాయబడి ఉన్నది. వేరు వేరు చోట్ల నుండి బైబిల్ గ్రంథం రాసినప్పటికీ వాటి సారమంతా ప్రతి ఒక్కటి కూడా ఒకటే అయినదంట. కనుక మరి ఆ యొక్క వాక్కు ఎక్కడి నుండి వచ్చింది? పరలోకము నుండి దేవాది దేవుడు అయినటువంటి తండ్రి బోధించి ఆ యొక్క వాక్యమును రాయించున్నారు. అదే రీతిగా మనం చూసినట్లయితే మరి ఇర్మియా ప్రవక్తను కూడా యవ్వన ప్రాయంలోనే దేవుడు ఎన్నుకున్నారు. అప్పుడు కూడా ఇర్మియా ప్రవక్త అంటున్నారు ఏమని అంటే, నేను బాలుడను అని చెప్తూ ఉన్నారు. అని చెప్పినప్పుడు మొదటి అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే మరి దేవుడు చెప్తున్నారు, నేను బాలుడనని అనవద్దు. ఎందుకు? నేను నిన్ను ఎంచుకొని ఉన్నాను కనుక, నేను నిన్ను ఒక ప్రత్యేకమైన రీతిలో నడిపించిన ఉన్నాను కనుక, నా యొక్క ఉద్దేశంలో నీ ద్వారా నెరవేర్చిన ఉన్నాను కనుక నేను బాలుడను అని అనవద్దు. ఎవరు కావాలి మనకు? దేవుని యొక్క ఆత్మ కావాలి. బాలుడు యవ్వనులు వృద్ధులు కాదు. ఆయన ఆత్మ చొప్పున మనము నడిపించబడాలి. ఆయన ఇచ్చినటువంటి మరి ఆలోచన చొప్పున, ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం చొప్పున మనము నడవాలని దేవుడు ప్రత్యేకముగా కోరుకుంటున్నారు. అయితే మరి మనం చూసినట్లయితే మరి యోనా గారిని మనం చూసినట్లయితే యోనా గారు మరి ఏం చేస్తున్నారండి? యోనా గారు ఏమని చెప్పి ఉన్నారు? దేవుడు నినివే పట్టణంలోకి వెళ్ళి ఆ పట్టణం అంతా కూడా మరి పాడైపోయింది, అందరూ నశించిపోతూ ఉన్నారు కనుక వారి దగ్గరికి వెళ్ళి బోధించు, వారికి ఈ యొక్క వర్తమానం ఇమ్మని చెప్పినప్పుడు మరి ఏమేం చేస్తున్నారంటే భయపడి ఉన్నారు కదండి. భయపడి మరి ఆ యొక్క వాడి యొద్దకు వచ్చి అక్కడ ఒక్క నిమిషం ఏం చేస్తున్నారు? నన్ను దేవుడు చూడట్లేదులే, ఈ ఒక్కసారికి అనుకున్నారు కదండి. అలాగే అనుకున్నారు, ఈ ఒక్కసారికే కదా నన్ను దేవుడు చూడట్లేదు అని ఒక్క మాట అనుకున్నారు అనుకుంటాను. వెంటనే నిర్ణయము తీసుకుని తర్షీసుకు వెళ్ళేవాడును ఎక్కి ఉన్నారు. కానీ దేవుడు ఊరుకున్నారండి, వదిలిపెట్టలేదు. ఎందుకంటే మరి దేవునికి ఆయన కావాలి. అలాగే దేవుడు
మనల్ని కూడా చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క ఆత్మను కూడా దేవుడు దృష్టిస్తూ ఉన్నారు, కనుక చూస్తూ ఉన్నారు, మాట్లాడుతున్నారు. మరి మనము మన మనస్సాక్షి యొక్క మాట వినకుండా మరి వేరే దానిని అనుసరించి నడుచుకుంటున్నామేమో ఒకసారి మనము పరిశీలించుకోవాలి. యోనా గారు మరి అలాగ అనుకుని గబుక్కున వేరొక వాడ ఎక్కినప్పటికీ దేవుడు ఏం చేస్తున్నారు? విడిచిపెట్టలేదు. మరలా పట్టుకుని మరి ఆ యొక్క తిమింగలములకు మరి ఆజ్ఞ ఇచ్చి అది పట్టుకున్నట్లు చేసి మరి యోనా గారి ద్వారా తన యొక్క స్వార్థ పరిచర్యను జరిగించుకొని ఉన్నారు. మరి అలాంటి సమయంలో మరి దేవుడు ప్రత్యేకముగా దేవుడు యోనా గారిని పట్టుకొని వాడుకున్నట్లుగా మనల్ని కూడా వాడుకొని ఉన్నారు. ఎందుకంటే మరి ఈ పట్టణం అంతా ఎలా ఉందండి? దైవ భయము లేని పట్టణంలో ఏముందంట? అవిధేయత ఉన్నది. ఆ పట్టణంలో ఏముంది? దేవుని యొక్క వాక్కు అసలు అందరి స్థితిలో ఉన్నది. మరి ఆ పట్టణంలో అంతా మరి వ్యతిరేకత ఉన్నది, దేవుని ఆజ్ఞలను అనుసరించట్లేదు. కనుక మరి దేవుడు ఎంతో మరి బాధపడి యోనా గారిని పంపించి ఉన్నారు. మరి యోనా గారు వెళ్ళి మరి ఆ స్వార్థ ప్రకటించగానే వారందరూ కూడా మళ్ళా ఏం చేస్తున్నారండి? గోనె పట్ట కట్టుకుని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించారు. ఎప్పుడైతే అలా ప్రార్థించారో అలా ప్రార్థించగానే దేవుని యొక్క మహా కనికరము ఆ పట్టణంలోనికి వచ్చినది. ప్రతి ఒక్క బిడ్డలోనికి వచ్చినది. ప్రతి ఒక్క బిడ్డ ఆత్మను ఆయన దర్శించి ఉన్నారు. ఆ గోనె పట్ట కట్టుకుని ప్రభు సన్నిధిలో వారు ప్రార్థించినటువంటి ప్రార్థన విజ్ఞాపన ధ్వనిని దేవుడు ఆలకించి ఉన్నారు. అప్పటి వరకు ఎలాంటి పట్టణం ఉండదు, ఎంతో అవిధేయత కలిగింది కదా. కానీ దేవుడు వారి యొక్క ప్రార్థనను విని వెంటనే వారిని రక్షించి ఉన్నారు. అదే రీతిగా మరి మనము కూడా ఇదే సమయం దేవుడు మనలను చూస్తూ ఉన్నారు, పరిశీలిస్తూ ఉన్నారు, పరిశోధిస్తూ ఉన్నారు. కనుక సరి చేసుకున్నాము అని చెప్పి మరి ప్రభు చెప్తున్నారు. ఈ యొక్క దిద్దుబాటు పండగ సందర్భముగా మరి ఈ దినం ఏ దినం అండి? దిద్దుబాటు పండగ కదండి. మరి మార్టిన్ లూథర్ గారు మరి ప్రత్యేకముగా పని పూనుకొని మరి బైబిల్ గ్రంథమును బయటకు తీసుకుని వచ్చిన్నారు. అయితే ఎంతో వ్యతిరేకత వచ్చినది, అయినప్పటికీ ఆయన విడిచిపెట్టలేదు. దేవుని ఆత్మ ఆయనలో ఉండి మరి తీసుకొని వచ్చి దాన్ని వెల్లడి చేయనట్లుగా చేసినది. కనుక మరి ఈ యొక్క సమయంలో మనము ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రార్థనలను ఆలకించేవారైనారు. మరి అవిధేయత నుండి తొలగించి విధేయతనిచ్చి ప్రేమించి నడిపించేవారై ఉన్నారు. కనుక మరి యవన కాలంలో ఉన్నటువంటి మనము ఆయనకు మన జీవితమును సమర్పించుకోవాలి. సమర్పించుకొని ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు మన యొక్క సమర్పణను అంగీకరించేవారై ఉన్నారు. అంగీకరించి ఆయన మనలను తన యొక్క ప్రత్యేకమైన మార్గంలో నడిపించేవారై ఉన్నారు. మరి మనం చూసినట్లయితే ఆది అపోస్తలుల ఈ యొక్క కాలంలో కూడా మరి యవ్వనస్తులైనటువంటి మరి స్టెఫెన్ ఏం చేస్తున్నారు? తన ప్రత్యేకంగా సమర్పించుకుని దేవుని యొక్క మరి తన జీవితం అంతటిని మరి అర్పించి ఉన్నారు, హతసాక్షి అయి ఉన్నారు. ఎందు నిమిత్తము అనగా మరి దేవుని యొక్క మాటలు, ఆయన యొక్క మరి సువార్త విరివిగా విస్తరించబడాలి అని చెప్పి ప్రత్యేకముగా పనిచేసి ఉన్నారు. కనుకనే మరి స్టెఫెన్ గారిని దేవుడు ఆశీర్వదించి ఉన్నారు. మరి సమయం తక్కువ ఉన్నది కనుక మరి ముగిస్తున్నాను, మరి క్లుప్తంగా చెప్తున్నాను. అయితే మరి ఈ యొక్క సమయంలో మరి స్టెఫెన్ గారు కూడా ఏం చేస్తున్నారంటే మరి తన యొక్క ఆత్మను దేవా నీ చేతికి నేను అప్పగిస్తున్నాను. అందరూ రాళ్లతో పడుతున్నారు, అందరూ బాధపడుతూ ఉన్నారు. మరి చనిపోయే సమయంలో కూడా దేవుని వదిలిపెట్టలేదు. చివరి దినము వరకు, చివరి క్షణము వరకు దేవుడు మరి దేవుని వదిలిపెట్టకుండా మరి గట్టిగా పట్టుకొని ప్రభువా నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అని చెప్పి మరి గొప్ప మరి కార్యమును ఆయన తన యొక్క జీవితంలో చేసినట్లుగా చూస్తున్నాం. అదే రీతిగా మరి ఒకటి మనం చూసినట్లయితే యోసేపు గారు. ఏ యోసేపు గారండి? ప్రత్తన బంగారు గ్రంథంలో
కదా. ఆయన కూడా మరి యవ్వనస్తులు అయినా దేవదూత వచ్చి మాట్లాడి మరి ప్రత్యేకంగా చెప్పింది ఏంటి అంటే, నిన్ను ఒక ప్రత్యేకమైన సాధనముగా ఎంచుకొని పోతున్నాను మరి అని చెప్పగానే ఆ యొక్క మాటకు ఆయన విధేయులయ్యండి మరి నడిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా మరి ప్రత్యేకముగా దేవుడు ప్రతి ఒక్క బిడ్డను కూడా వాడుకొని ఉన్నారు. మరి ముఖ్యముగా మనం చూసినట్లయితే మరి రోదేను మనం చూసినట్లయితే రోదే కూడా ఎలాంటి చిన్న బిడ్డే కదండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి చదవండి. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయగా లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. అందుకు వారు నీవు పిచ్చి దానవనిది. చూడండి చాలా ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఇక్కడ ప్రత్యేకంగా మనం ఒక మాట చూస్తున్నాం. ఏంటి అంటే ఈమె తలుపు యొద్ద నిలిచి ఉన్నారు. అయితే అవతల వైపున పేతురు గారు వచ్చారు. అయితే ఆ స్వరము విని వెంటనే రోజు ఏం చేశారండి, వెంటనే గ్రహించి ఆత్మ జ్ఞానంతో వెంటనే పేతురు గారు వచ్చేసారు అని చెప్తున్నారు. కానీ మరి అక్కడ జరిగింది ఏంటి, అందరూ కూడా ఏం చేస్తున్నారు, సంఘమంతా ఏకముగా ఆయన కొరకే ప్రార్థిస్తున్నారు రావాలని. కానీ మరి వారికంటే ముందుగా ఆయన వచ్చారని నమ్మింది ఎవరండి, రోజు కదండి. అందుకనే మరి వెంటనే స్వరం విని వెనుకకు వచ్చి చెప్తూ ఉన్నది, పేతురు గారు వచ్చేసారు అని చెప్తే వారందరూ ఏమన్నారండి, పిచ్చివారు అనేసి అన్నారు. కానీ మరి నేటి సమయంలో కూడా రాకడ త్వరలో వస్తూ ఉంది అంటే మరి నమ్ముతారా? లేదు కదా. ప్రతి ఒక్కరూ మరి నోవా కాలంలో ఉన్నట్లుగానే మరి అందరూ అంతా మామూలుగానే ఉంది కదా అని చెప్పి మరి పెళ్లికి చుట్టూ మరి పెళ్లి చేసుకొనిచ్చు మరి చక్కగా మరి ఎవరిష్ట ప్రకారముగా వారు జీవిస్తూ ఉన్నారు కదా. అలాంటి సమయంలో మరి పెండ్లి కుమారుడిగా దేవుడు రానయ్యున్నారు. అయితే మరి అలాగనే చెప్పుచున్న వారిని ఏమంటున్నారంటే పిచ్చివాడు అంటున్నారు. మరి అలా అనిపించుకొని దేవుని యొక్క వాక్కును మరి అందరికీ వినిపించుటకు మరి సిద్ధపడి ఉండాలి. అలా ఎప్పుడైతే మనం పిచ్చివారమని అన్నప్పటికీ మరి తర్వాత వచ్చి తలుపు తీసినప్పుడు ఎవరు వచ్చింది, పేతురు గారే వచ్చారు. మరి విని విశ్వసించిన వారు ఏమవుతారండి, రక్షణ పొందుతారు కదా. అదే రీతిగా మరి ఈమె ఆ స్వరం విన్నది, పేతురు గారు వచ్చారని గ్రహించినది, మరి వచ్చి వెనుకకు వచ్చి సంఘమునకు చెప్పి మళ్ళా తలుపు తీసినప్పుడు నిజంగానే వచ్చిన్నారు. అదే రీతిగా మనము కూడా మరి పెళ్లి కుమారుడు రానయ్యున్నారు కనుక మనం ఏం చేయాలండి, సిద్ధపడి ఉండాలి. మరి ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం మనం చదివినట్లయితే, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయుదుము. చాలండి. ఇక్కడ మరి ఏమని చెప్తున్నారు, తలుపు తీసిన ఎడల ఎవరైతే మీ హృదయం అనేది తలుపును తెరుస్తారు, ఎవరైతే మీ హృదయమును దేవుని కొరకు తెరిచి ఉంచుతారో, ఆయన ఇచ్చు మరి వాక్కును ఎవరైతే అందుకుంటారో, ఎవరైతే ఆ వాక్కును అనుసరించి నడుచుకుంటారో, ఎవరైతే ఆ వాక్యమును ప్రతిదినము ధ్యానిస్తూ ఉంటారో, ఎవరైతే మోకాళ్ళ మీద నుండి సన్నిధిని చేస్తారో వారిని దేవుడు పరలోక అంతస్తుకు నడిపించేవారై ఉన్నారు. మరి ఈ యొక్క సమయము ఎంతో తక్కువగా ఉన్నది, కాలము సమీపమైనది కనుక మరి విశ్వసించాలి. ఆయన వస్తూ ఉన్నారని, ప్రభు త్వరలో వస్తూ ఉన్నారు కనుక మనము మరి ఈ సమయమే కదా, నేను ఇంకా యవన ప్రాయంలోనే ఉన్నాను, ఇంకా చాలా టైం ఉంది
ఇంకా టైం ఉంది అని చెప్పి మనం అనుకోకూడదు. సమయము చాలా సమీపముగా ఉన్నది కనుక మరి ఈ సమయంలో వచ్చుచున్నవారు త్వరగా రానే ఉన్నారు ప్రభు కనుక మనము సిద్ధపడి ఆయన ఇచ్చు మరి ఆ యొక్క వచ్చినప్పుడు సిద్ధపడి ఆయన రాకడలో ఎత్తి మరి మనము కూడా ఎత్తబడి వెళ్ళే ధన్యత మనకు దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రతిదినము కూడా ప్రార్థన చేయాలి. అట్టి రీతిగా మరి మనం ప్రార్థన చేసుకుంటే మాత్రమే కాదు, అనేక మందిని సిద్ధపరచాలి. మరి ఇలాగ సిద్ధపరిచిన వారిలో ఒకరి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. మరి డేవిడ్ బ్రైనార్డ్ అనే ఒక వ్యక్తి ఉన్నారనమాట. ఆయన ఏంటి అంటే మరి చాలా చిన్న వయసులో చిన్నతనంలో మరి తల్లిదండ్రులను పోగొట్టుకుని ఉన్నారు. తల్లిదండ్రులు లేరు. అయితే మరి అలాంటి సమయంలో దేవుణ్ణి మాత్రమే నమ్మి మరి దేవా నీవే నా ఆశ్రయం అని చెప్పి దేవునితో మాట్లాడుతూ మరి నేను నాకున్న కాలంలో నేను దేవుని యొక్క సువార్త ప్రకటించాలి అని చెప్పి ఆయన పూనుకొని ఉన్నారు. ఈ రీతిగా దేవునికి సమర్పించుకుని మరి నడుస్తూ ఉన్నప్పుడు ఆయన మరి చిన్న వయసులోనే మరి 19 సంవత్సరాలకి ఆయన మరి బైబిల్ చదవడం ప్రారంభించారంట. ప్రారంభించిన తర్వాత ఆయనకు మరి 22 సంవత్సరాల వయసులో మరి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పి తెలిసిన తర్వాత మరి ఏమైందంటే మరి తెలిసిన తర్వాత కూడా మనం ఏమనుకుంటాం, అయ్యో నాకు వ్యాధి ఉన్నది కదా, నేను రెస్ట్ తీసుకోవాలి, నేను జాగ్రత్తగా ఉండాలి అనేసి అనుకుంటాం. కానీ నేను అలా అనుకోలేదు. మరి వెంటనే మరి నేను ఈ కొద్ది సమయంలోనైనా సరే నేను స్వార్థ ప్రకటించాను. ఆయన ఉండే ప్రదేశము మరి అమెరికా అన్నమాట. అమెరికాలో మరి ఇది 17th సెంచరీలో జరిగినటువంటిది. మరి ఉండి మరి ఆయన ఏం చేసేవారంటే ప్రతి దినము కూడా మరి ప్రార్థన చేసుకొని మరి కొంత సమయము దేవుని సన్నిధిలో గడిపి అనంతరము మరి ఆయన గుర్రం మీద మరి చాలా దూరం ప్రయాణం చేసి 3 దినముల ప్రయాణం చేసి అక్కడ సువార్త ప్రకటించి మరలా వెనుకకు వచ్చేవారంట. అయితే వచ్చిన తర్వాత మళ్ళా రొట్టె ఏదైనా మరి ఉంటే అది తీసుకొని తిని కొంచెం రొట్టె తిని మళ్ళా ప్రయాణం 3 దినముల ప్రయాణం చేసి మళ్ళా అక్కడ సువార్త ప్రకటించి వచ్చి మిగిలిన రొట్టె మరలా అదంతా మరి చీమలు పట్టి అలాగా మరి పాడైపోయినప్పటికీ దాన్ని మళ్ళా కట్ చేసుకుని మరి మిగిలినది తిని మళ్ళా ప్రయాణం చేసి సువార్త బోధించేవారు. ఈ రీతిగా మరి అంతేకాదు ఆయన మరి సరైన ఆహారం తెచ్చుకోకపోయినా మరి ఆయన నడుస్తూ ఉన్నటువంటి దారిలో ఎలా ఉన్నాయంటే రక్తపు ఉమ్ములు ఉన్నాయంట. ఎందుకంటే మరి అదంతా కూడా ఆయన బ్లడ్ క్యాన్సర్తో ఉన్నారు. అయినప్పటికీ ఆ సమయంలో అలాగనే మరి వెళుతూ ఆ రక్తము ఉమ్ములు మూస్తున్నప్పుడు వాళ్ళందరూ అనుకునేవారు అక్కడ ప్రజలు ఈ దారిలో ఆయన వెళ్ళారనమాట అని అనుకునేవారు. అలాగున ఆ సమయంలో అలాగ వెళ్ళి మరి దేవుని యొక్క సువార్త చేసేవారు అనమాట. ఇలాగున మరి 6 సంవత్సరాలు చేసి మరి 6వ సంవత్సరం అంటే 29వ ఏట ఆయన మరణించి ఉన్నారు. ఎంత తక్కువ సమయం. కానీ మరి ఆ సమయంలోనే ఏం చేసేవారంట, ప్రతి దినము కూడా మరి డైరీ రాసేవారంట. ప్రతిదినము ఏ రోజు ఏం జరిగిందనేది చక్కగా డైరీలో ప్రతి ఒక్క అంశం కూడా రాసేవారు. దేవుడు ఏ విధంగా వాడుకున్నారు, నన్ను ఈ రీతిగా వాడుకున్నారు ఈ సమయంలో అని చెప్పి ప్రతి ఒక్క మాట కూడా డైరీలో రాసేవారు అనమాట. అయితే ఆ యొక్క డైరీ మరి చనిపోయిన తర్వాత అప్పుడు చదివారంట. చదివిన వారిలో మరి చాలా మంది, వేలాది మంది ఆ డైరీ చదివి మార్చబడి ఉన్నారు. ఎందుకంటే అంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు, ఆరోగ్యం సహకరించిన పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, మరి చుట్టుప్రక్కల వారు వెలువేచినటువంటి పరిస్థితి, అలాంటి స్థితిలో మరి దేవుని యొక్క సువార్తను ఆయన ప్రకటించున్నారు. వారిలో వేల మంది మరి ఆయన యొక్క మాటలు విని మరి రక్షణ పొందిన వారే ఉన్నారు. వారిలో మనకు తెలిసిన కొంతమంది ఉన్నారు, 5. అయితే వారిలో ఒకరు విలియం కేరీ గారు. ఆయన డైరీ చదివి అప్పుడు ఆయన ఇన్స్పైర్ అయ్యి మరి సేవ చేయడం స్టార్ట్ చేశారంట. మరొకరు హడ్సన్ టేలర్ గారు, మరి ఒకరు మరి జాన్ వెస్లీ గారు, ఇంకొక ఆయన సిటీ స్టెట్ గారు. ఈ రీతిగా మరి అందరూ కూడా ఆ డైరీ చదివి ఇన్స్పైర్ అయ్యి మళ్ళా మరి యొక్క స్వార్థను ప్రకటించి ప్రభువును రక్షకునిగా అంగీకరించి
ప్రభువులోనికి అనేక మందిని నడిపించటకు ఎంతో కష్టపడి ఉన్నారు. మరి అలాంటి వయసు ఎంత అయింది? చాలా తక్కువ. కానీ ఆయన చేసిన పని అనేక మందిని ఇన్స్పైర్ చేసింది, అనేక మందిని మరి చక్కగా ఎంకరేజ్ చేయడానికి ఆయన చేసినటువంటి గొప్ప పని. అదే రీతిగా మన జీవితం ఎలా ఉంది? మనం ఎవరినైనా ఇన్స్పైర్ చేయగలుగుతున్నామా? మనం ఎవరినైనా దేవాలయంలో నడిపించగలుగుతున్నామా? లేకపోతే మన జీవిత కాలంలో ఇంతకాలం మనం జీవించి ఉన్నాం, ఎవరినైనా మనం రక్షించగలిగి ఉన్నామా? యవన కాలంలో ఉన్నాం కదా, యవనస్తులం కదా, ఎందుకు మనము సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారేమో. కానీ యవన కాలం నందు సంతోషించము, కానీ ప్రతి దానిని బట్టి దేవుడు నీకు తీర్పు తీర్చననేసి దేవుడు స్వయంగా మనతో మాట్లాడుచున్నారు. కనుక మన జీవిత కాలంలో దేవుడు మనకిచ్చినటువంటి జీవితంలో ఈ కాలం ఎలాంటిదంటే చాలా భయంకరమైన కాలం కదండి. మొన్నటి వరకు మరి ఎంతో పాండమిక్ పీరియడ్ కదా, అందరూ కూడా మరి కరోనాతో ఎంతో బాధపడ్డారు. మరి యవ్వనస్తులే చనిపోయారు చాలా మంది. మరి దేవుడు మనకి ఇలాంటి జీవితం ఇచ్చారంటే అది దేవుని యొక్క కృప. ఇలాగ నిలబడి మరి చెప్తున్నాము, ఇలా కూర్చుని వింటున్నారు, ఇలా సజీవులుగా నడుచుచున్నాము, చలించుచున్నాము, మరి ఉనికి కలిగి ఉన్నాము అంటే అది దేవుని యొక్క కృప. కనుక ఆ కృపను మనం ఏం చేయాలి? నిర్లక్ష్యం చేయాలి. ఆ కృపను మనము నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు ఇచ్చిన సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుని మనతో పాటు అనేక మందిని దేవునిలోనికి నడిపించేవారమై ఉండాలి. మనం రక్షించబడటం మాత్రమే కాదు, అనేక మందిని దేవాలయంలోనికి నడిపించాలి. మరి ఈ యొక్క పట్టణంలో అయితే మరి అనేకమైన విగ్రహారాధన, భయంకరమైనటువంటి పరిస్థితి. ఒకవేళ ఆరాధన పెట్టినా ఆన్లైన్ ఉంది కదా అని చెప్పి రాక మరి హృదయం పండుగ చేసుకొని ఆగిపోతున్న వారు అనేక మంది. కానీ మరి మనకిచ్చిన సమయము దేవునికి మనం ఇస్తున్నామా? మనకిచ్చిన ఈ సమయాన్ని దేవుని మహిమ కొరకే వాడబడుతున్నామా? మరి అనారోగ్య పరిస్థితిలో ఉండి రక్తము కార్చుకుంటూ మరి అలాంటి పరిస్థితిలో మంచులో వెళుతూ సేవ చేయాల్సిన పరిస్థితి ఆయనకు లేదు. రెస్ట్ తీసుకోవచ్చు కదా, మరి ఎందుకు వెళ్ళారు? మనకు అనారోగ్యం అవ్వలేదు, బలమునిచ్చారు. మరి ఆయనను ప్రకటించే మరి సమస్తలో దేవుడు మనకి ఇచ్చారు, సమృద్ధినిచ్చారు. కానీ దానిని మనము వినియోగించుకొంచు కృపను లోకుగట్టుచున్నామేమో. ఒకసారి పరిశీలించుకుందాం, మన హృదయాలను పరిశీలించుకొని దేవుని నామములో దేవునికి మన యొక్క హృదయాలను అప్పగించుదాం. దేవుని సన్నిధిలో మనము గోచులాడుదాం. మరి అన్నాడు మరి యోనా ప్రార్థించగా మరలా ఆ ప్రార్థన విని మరలా వారిని ఆయనను వాడుకున్నారు కదా. తప్పు చేశారు కానీ మరి యోనాను మరలా వాడుకున్నారు, నడిపించారు, రక్షించారు. అదే రీతిగా మరి మనము ఈ సమయంలో దేవుని సన్నిధిలో ఉన్నాం కనుక ప్రార్థన చేసి, ప్రభువా నా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నాను, నా జీవితము మీకు ఈ దినము నుండి సమర్పిస్తున్నాను, ఈ క్షణము నుండి మీకు నా జీవితాన్ని అప్పగిస్తున్నాను. నేను మాత్రమే కాదు, నేను బ్రతుకు దినములో కొంతమందినైనా నీలోనికి నడిపిస్తాను అని తీర్మానం చేసుకున్నాం. ప్రభు మనకిచ్చిన జీవితాన్ని అలక్ష్యం చేయక ప్రభు సన్నిధిలో ప్రభు కొరకు మనము వాడబడాలి. ఆయన సన్నిధిలో మనము వాడబడాలి. ఎప్పుడైతే మనం వాడబడతామో దేవునికి మహిమ. మరి సృష్టికర్తకి ఎంత సంతోషం అండి మనం సృష్టించినందుకు కదా. మరి యోసేపు ఎన్నో శ్రమలు పొందినప్పటికీ మరి దేవుని నామమును మహిమపరచారు. మరి యజ్ఞాన్ని చూస్తే వారు కూడా దేవుని నామమును మహిమపరిచారు. ఈ రీతిగా మరి చిన్న వయసే కదా, మనకి ఇదే సమయం దేవుడు మనకి అనుగ్రహించినాడు కనుక ప్రభు సన్నిధిలో మనం అడిగి దేవుడిచ్చే ఆ యొక్క దేవునికి మనం ఒక అవకాశం ఇద్దాం. మన జీవితంలో మరి దేవుని ప్రణాళికకు మనము అవకాశం ఇద్దాం. ఆయన మనలను ప్రత్యేకమైన మార్గంలో నడిపించిన ఉన్నారు, మనలో ప్రత్యేకమైన రీతిగా ఆశీర్వదించిన ఉన్నారు. మరి మనం ఈ లోకంలో సంపాదించినది మరి ఎక్కడితో విడిచిపెట్టి వెళ్ళగలము, కానీ పరలోకంలో మనం దాన్ని కూర్చుకోవడానికి ప్రయాసపడాలి. అలా ఎప్పుడైతే ప్రయాసపడతామో దేవుడు మనలను
మరి గొప్పమైన వ్యక్తులుగా నిలబెట్టి మనను ఆశీర్వదించేవారు ఉన్నారు. మరి ఈ యొక్క దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 12వ అధ్యాయంలో ఉంటుంది. ఎలాగనుంటాం మనం చూడండి. దానియేలు గ్రంథము ఎందరూ అనేక మందిని మరి ప్రభు వైపు తిప్పుతారు. వారిని ఏం చేస్తారంట దేవుడు? నక్షత్రముల వలె నిరంతరము కూడా ప్రకాశించుదురనుంది. మరి 12వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వారి నిరంతరము ప్రకాశించారు. ఎలాగనండి? మనం అనేక మందిని తిప్పువారమై ఉండాలి. ఎప్పుడైతే అలా తిప్పుతామో అప్పుడు ఏమవుతుందంటే మనలను దేవుడు ఆశీర్వదించేవారై ఉన్నారు. మరి పౌరు భక్తులు కూడా మరి సౌలుగా ఉన్నప్పుడు అనేక మందిని హింసించారు. స్టెఫను మరణానికి ఆయన సాక్షిగా కానీ రిపెంట్ అయ్యారు. మళ్ళా ఒప్పుకున్న అయ్యో ప్రభువా, నేను పాపిని, నేను నిన్ను హింసించిన ప్రభువా, నువ్వు నన్ను ఎందుకు హింసించిన దేవుడు అడిగినప్పుడు వెంటనే చెప్పిండా, అయ్యా నన్ను క్షమించమని అడగగానే ప్రభు వెంటనే ఆయనను క్షమించి బలమైన సాధనముగా, మరి ఎవ్వరు కూడా బైబిల్ గ్రంథంలో అన్ని ఎక్కువ పత్రికలు రాయలేదు, చక్కగా అన్ని పత్రికలు రాసి మనకు అందించి ఉన్నాడు. కారణం ఏంటంటే మరి క్షమించమని అడగడమే. ఎప్పుడైతే మనం అడుగుతామో దేవుడు మనల్ని క్షమించి ఆయన యొక్క రాజ్య వార్త కొరకు మనలను బలముగా వాడుకుని వారే ఉన్నారు. కనుక ప్రభు సన్నిధిలో అడుగుదాము. అడిగి మరి అందుకని మరి పౌలు ఎన్నో మార్లు దెబ్బలు తిన్నానంట. మరి ఆ దెబ్బలు, ఆ కొరడా దెబ్బలన్నీ కూడా ఏమవుతాయంట? ప్రకాశిస్తూ ఉంటాయంట పరలోకంలో. దేవుని కొరకు మరి హింస అయినా, నిందైనా, కరువైనా, కష్టమైన ఏదైనా కూడా దేవుని యొక్క ప్రేమ నుండి మనలను ఎనబాపదని చెప్పి ఉన్నారు కదా. అట్టి రీతిగా మన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాము. మోకరించుదామండి, ప్రార్థన చేసుకున్నాము. చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షకా. నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షకా. నిత్యము కృంగి అలసియున్నా, నిజమైన సర్వ శక్తిందనే నీ చేత పట్టి రక్షించుమా. సర్వ చిత్తము నీదేనయ్యా, స్వరూపమే కుమారిని. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవాధిపతి, జీవముగల దేవ, మీకు అనేక కోట్ల స్తోత్రములు 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 వందనములు నమస్కారములు చేస్తున్నాం తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పాద సన్నిధానానికి వచ్చి ప్రార్థిస్తూ మీ సన్నిధిలో మోకరించి మీ సన్నిధిలో మేము విజ్ఞాపనం చేస్తున్నాము తండ్రి. తండ్రి, అయోగ్యులము, అపాత్రులము నీ సన్నిధిని సమీపించటకు కూడా మేము సరిపోని వారమయ్యా. వంటి పురుగు వంటి వారము, గడ్డిపూ వంటి వారమయ్యా. ఇదిగో ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి పొడగ వంటి వారం తండ్రి. అయినప్పటికీ మీ యొక్క శక్తిని, మీ యొక్క ప్రభావమును, మీ యొక్క బలమును మాకు ఇచ్చి ప్రభువా నేటి వరకు నడిపించున్నారు గనుక స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. మీ దీవెనతో నింపండి నాయన. మా జీవితములను మీకు సమర్పించుకొనిచున్నాం తండ్రి. ఈ సమయం నుండి ప్రభువా మాది కాదయ్యా, మా జీవితము మీకు సమర్పణ చేస్తున్నాము నాయన.
దేవా మా హృదయాలను మీకు సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. మా హృదయములను మీరు అంగీకరించండి. హృదయములను అంతరంగములను పరిశీలించు దేవుడవు, పరిశోధించుచున్న దేవుడవు కనుక తండ్రి నీ ఎదుట మా హృదయమును తెరుచుచూ ఉన్నాము దేవా. తండ్రి మా హృదయంలోనికి మీరు రండి నాయన. మా హృదయంలో మీరు నివాసం చేయండి దేవా. మా ఇష్టము కాదు, మా ఇష్టము కాదు తండ్రి. మా జీవితం మా ఇష్టము కాదు, మీ చిత్త ప్రకారముగా దేవా నీ ప్రణాళిక చొప్పున మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి.